ఏపీకి పెట్టుబడులు రాకుండా జగన్ ప్రభుత్వ నిర్ణయాలు వీటన్నిటి కారణంగా ఏపీకి పెట్టుబడులే రావటం లేదు, పరిశ్రమలు కూడా రాలేదు అని విమర్శిస్తూ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంటే జనాల మెప్పు పొంది మొత్తం కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక దీంట్లో అంటే రాష్ట్రానికి పెట్టుబడుల సాధన దిశగా ఒక తొలి అడుగైతే వేయటం జరిగింది. ఇక్కడ వియత్నాంకి చెందిన ఆటోమొబైల్స్ కంపెనీ ప్రతినిధులు విన్ఫాస్ట్ ప్రతినిధులు అయితే చంద్రబాబు నాయుడుతో సమావేశం అవటం జరిగింది. దాంట్లో ఆ విన్ఫాస్ట్ సీఈఓతో పాటు మిగతా ప్రతినిధి బృందం కూడా తాజాగా చంద్రబాబు నాయుడు తర్వాత ఈ అధికారుల సమక్షంలో చర్చలు జరపడం జరిగింది. అయితే ఇక్కడ ఆటోమొబైల్స్ అంటే విడి వాహనాల విద్యుత్ ఆధారిత బ్యాటరీ ఆధారిత వాహనాల తయారీ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేయాలనేది అయితే చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం జరిగింది. ఇదంతా కూడా ఒక శుభ పరిణామం అని చెప్పాలి. అదే కనుక జరిగితే అది కార్యరూపం దాలిస్తే కొంత యువతకి ఉపాధి అవకాశాలు పెరగటమే కాక ఈ రాష్ట్రానికైతే పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోపక్క ఇక్కడ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు కూడా కేంద్ర ప్రభుత్వం పంపిన మీదట వాళ్ళు కూడా వచ్చి మొత్తం కూడా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపడం జరిగింది. బీపీసీఎల్ ప్రతినిధి బృందం అయితే దీంట్లో ఏపీలో ఏమే సామర్థ్యం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపడం జరిగింది. ఇక్కడ 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ సమూహ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాంతో పాటుగా ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేసినట్లయితే ఇక మొత్తం కూడా ఏపీ అభివృద్ధికి అది ఎంతో దోహదపడుతుంది అనే విధంగా ఈ చర్చలు జరపడం జరిగింది. విభజన హామీలలో భాగంగా ఇక్కడ పెట్రోలియం అంటే పెట్రోకెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనేది అయితే విభజన హామీల్లో కూడా కొంత మేరకు హామీ ఇచ్చిన మీదట దీని మీద ఇటీవల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడుతో పాటు మిగతా వాళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే ఈ మొత్తం కూడా బీపీసీఎల్ ప్రతినిధులు అయితే అమరావతి రావటము ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరపడం అయితే జరిగింది. ఇదే గనుక జరిగితే ఇది మొత్తం కూడా 60 నుంచి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సమశుద్ధి కర్మాగారంతో పాటుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం అనేది జరిగితే తీర ప్రాంతంలో పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి అయితే తోడ్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఘటనలు చూసినట్టయితే మొత్తం కూడా ఒక తొలి అడుగు వేసింది. పెట్టుబడుల సాధనకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ మేరకు చొరవ చూపి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ తరువాత విదేశ ప్రతినిధులతోనూ కూడా చర్చలు జరపడం అనేది అయితే ఒక హర్షణీయమైన పరిణామంగా కనిపిస్తోంది. దీంతో ఇక మీదట అంటే ఎంత మేరకు ఇవన్నీ ప్రయత్నాలు సాధిస్తాయి ఏంటి అనేది ఎట్లా ఉంచినా కూడా ఇది ఒక తొలి అడుగు అనేది అయితే చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.